వెల్కమ్ టు BV9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాల సమీక్షకు సీఎం రేవంత్. సమాన అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి వెల్లడి. బడ్జెట్ కేటాయింపులపై గట్టి ఆడిట్. ప్రజల సమస్యలపై చర్చ. కాంగ్రెస్ చేతిలో ఎంఐఎం పతంగి ఎగిరిపోతున్నదని రామచంద్ర ఆరోపణ. జూబ్లీహిల్స్ లో కలిసికట్టుగా నకిలీ ఓట్లతో ప్రజాస్వామ్యానికి ముప్పు. ప్రజలు ఈ నిజాన్ని గమనించాలన్న బీజేపీ నేత పిలుపు. బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలని అభిమానులు భారీ డిమాండ్. హిందూపురం పర్యటనలో అభిమానుల వినియోగ అభివృద్ధి కోరికలు. ఓపిక పట్టండి బాలకృష్ణ అభిమానులు ప్రతిస్పందన. తాలిపేరు ప్రాజెక్టులో వరద ఉధృతి కారణంగా 11 గేట్లు ఓపెన్. 21,076 క్యూసెక్కుల నీరు రిలీజ్ చేసిన పునఃరావక ఉద్దేశం. పక్కవల్లపల్లెల్లో ఎమర్జెన్సీ నిఘా. ప్రజలకు అప్రమత్తత. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్సీ ఎస్టీ మైనారిటీ శాఖ మంత్రి అల్లూరి లక్ష్మణ్ కుమార్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాల అమలు, ప్రజల సమస్యలు, బడ్జెట్ కేటాయింపులపై సమగ్ర చర్చ జరిగింది. రేవంత్ రెడ్డి సమాన అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. ప్రతి వర్గానికి సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లతో గెలవాలని కుట్ర పన్నుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారికి వినతి పత్రం సమర్పించి సుమారు 20,000 దొంగ ఓట్లు ఉన్నాయని వివరించారు. ఒకే చిరునామాలో చిన్న చిన్న అక్షరాలు మార్చి 3-4 గుర్తింపు కార్డులు ఉన్నాయని, 15,000 ఓట్లు సరైన చిరునామాలు లేకుండా నమోదయ్యాయని పేర్కొన్నారు. ఈ అవకతవకలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని హెచ్చరించారు. గద్వాలు, నకిరేకల్లు, ఉప్పలు, మంచిర్యాల అక్కడి ఓట్లు ఇక్కడ కూడా రాయించి ఈ రోజు ఒక కొత్త నాటకానికి తెరలేపి దొంగ ఓట్లతో గెలవాలనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా మాకు అనుమానం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అని నేను ఎందుకంటున్నా అంటే కింది లెవెల్ అధికారులతో కాంగ్రెస్ నాయకత్వం కుమ్మక్కై కింద లెవెల్లో ఉండే బిఎల్ఓస్ కానీ కింద లెవెల్లో ఉండే ఇతర చిన్న చిన్న అధికారులు కానీ వాళ్లతో కుమ్మక్కై ఈ కార్యక్రమం చేస్తున్నట్టుగా మాకు స్పష్టమైన సమాచారం కూడా ఉన్నది. ఒక్కొక్క బూత్ లో 50 ఓట్లు యాడ్ చేసుకోవాలా. సైలెంట్ గా చాప కింద నీరులాగా 400 బూతులు ఉన్నాయి. 20,000 ఓట్లు యాడ్ చేస్తే మనం ఖచ్చితంగా గెలవాలి అనే ఒక కుట్రతో పన్నాగంతో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసినట్టుగా మాకు కూడా సమాచారం ఉన్నది. మేము ఎన్నికల సిఇఓ గారిని అడిగింది, రాష్ట్ర సిఇఓ గారిని అడిగింది 3 రిక్వెస్ట్ వారి ముందు పెట్టాం. ఒకటి, వెంటనే థరో ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇంకా వారం రోజులు టైం ఉంది నామినేషన్ల ప్రక్రియ ముగిసేదానికి. థరో ఇన్వెస్టిగేషన్ అంటే పూర్తి స్థాయి విచారణ జరగాలి. ఇందులో ఎందుకు ఈ అవకతవకలు జరిగినాయి, ఎందుకు ఈ ఓటర్ లిస్ట్ లో ఇన్ని తప్పుల తడకగా ఓటర్ లిస్ట్ ఉన్నది, ఇది తేలాలి. ఇది తప్పకుండా జూబ్లీహిల్స్ ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం వారి మీద ఉన్నది. నెంబర్ 1. నెంబర్ 2, ఏ అధికారులైతే మరి క్షేత్రస్థాయిలో కుమ్మక్కయ్యారో వారిని ఖచ్చితంగా వారి మీద చర్య తీసుకోవాల్సిందే, వారిని అక్కడి నుంచి తరలించాల్సిందే అని చెప్పి కూడా మేము వారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. మూడవది, 19 నుంచి 20,000 ఈ రకంగా ఓట్లు యాడ్ అయినాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమంటే మేము మాట్లాడితే ఇప్పుడు వారు చెప్తా ఉన్నారు మా దగ్గర ఓటర్ లిస్ట్ లో కొన్ని తొలగించామండి, మరణించిన వాళ్ళవి లేదా రీలొకేట్ అయిన వాళ్ళవి, అట్లా 12,000 పోయినాయన్నారు. మరి మొత్తం ఎన్ని పెరిగినాయంటే 7,000 పెరిగినాయన్నారు. అంటే 12,000 తీసేసి 7,000 పెరిగాయంటే 19,000 ఓట్లు యాడ్ అయినాయి. ఆ 19,000 కూడా ఇదే. బీఆర్ఎస్ నేత కేటీఆర్ వ్యాఖ్యలు తమ ఓటమిని ముందుగానే అంగీకరించినట్లుగా ఉన్నాయని ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజల తీర్పు కాంగ్రెస్ పక్షానే ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారణమని, బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో విశ్వాసం కోల్పోయిందని అన్నారు.
జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఘన విజయం సాధించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్ మాటల్లోనే బీఆర్ఎస్ లో నైరాశ్యంగా నెలకొన్నట్లు స్పష్టమైందని వ్యాఖ్యానించారు. ఏదైతే ఓడిపోయిన తర్వాత ఈ యొక్క నెపం దేనిపైన ఎత్తేసేయాలి, ఎవరిపైన నెట్టేసేయాలని ఒక ఉద్దేశంతో చాతగాక ఈ రోజు ఓట్ చోరీ, ఓటర్ లిస్ట్ అక్రమాలు జరిగినాయి, ఓటర్ లిస్ట్ లో అడిషన్స్ జరిగినాయి అని చెప్పి అడ్డగోలుగా నోటికి వచ్చినట్టు మాట్లాడుతుండ్రు. ఓటర్ లిస్ట్ లో ఎటువంటి అవకతవకలు జరగలేదు, 100% ట్రాన్స్పరెన్సీ తోటి ఉంది, 2023లో ఉన్న లిస్టే ఉందని చెప్పని ఎలక్షన్ కమిషన్ చాలా క్లియర్ కట్ గా చెబుతున్నప్పటికీ కూడా అయినా ఓటర్ లిస్ట్ అవకతవకలు జరిగితే ఎలక్షన్ కమిషన్ కి ఆధారాలు తీసుకెళ్లి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు దాన్ని రూపొందిస్తారు. ఓటర్ లిస్ట్ లో ఏదైతే తప్పులు చేయడానికి కానీ ఓటర్ లిస్ట్ రూపొందించేది కూడా కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. మా చేతిలో ఏముండదని తెలిసి కూడా 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన నువ్వు సోయి లేకుండా ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ పైన బురద చల్లే ప్రయత్నం చేస్తున్నావు. అండ్ ఉప ఎన్నికల్లో ఈ రోజు మా మంత్రులు పనిచేస్తే ఎందుకు ఇంతకంత పనిచేస్తున్నారు అని చెప్పి మేము మాట్లాడుతున్నాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉప ఎన్నికల సమయంలో కొత్త కొత్త పథకాలు తీసుకొచ్చి ప్రజల్ని మోసం చేసి అడ్డగోలుగా అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటేనే ఈ రోజు ప్రజలందరూ పంచుకొడితే మీ పార్టీ పోయి గజ్వేల్ ఫార్మ్ హౌస్ లో పండుకుంది. ఇప్పుడు కూడా సిగ్గుశరం లేకుండా నోటికి వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడుతున్నావు. కల్వకుంట్ల తారక రామారావు 100% జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ విజయంతో గెలుస్తుండని తెలిసే ఉద్దేశపూర్వకంగా నువ్వు ఈ రోజు ఈ ఓట్ చోరీని తెరపైకి తీసుకొని వచ్చి ఈ యొక్క ఓటమి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు. ఎన్నికల ముందే నువ్వు ఈ ఓటమిని నువ్వు అంగీకరించినట్టు నీ మాటల ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేటీఆర్ నువ్వు ఎన్ని దొంగ మాటలు చెప్పినా, ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నిన్ను చెప్పులతోటి కొట్టే రోజులు త్వరలోనే. కల్తీ మద్యం కేసులో సిబిఐ విచారణ జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని మాజీ మంత్రి జోగి రమేష్ తెలిపారు. కానీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం సిట్ విచారణ ఆదేశించారని విమర్శించారు. తాను నిర్దోషినని దైవ సాక్షిగా ప్రమాణం చేయడానికి సిద్ధమని చెప్పారు. శ్రీ వెంకటేశ్వర స్వామి లేదా విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో ప్రమాణం చేయమని చంద్రబాబును సవాల్ విసిరారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. నారావారి సారా రాష్ట్రాన్ని ముంచేస్తోందని ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబు తన పేరును తెరపైకి తెచ్చారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నాను, ఈ కేసులో గన నేను చంద్రబాబు నాయుడు ఆరోపించినట్టుగా నేను దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. నా వర్గాల ప్రజల సాక్షిగా, నా రక్త సంబంధికులన్న నా కులం సాక్షిగా, నా వంగవీటి మోహన రంగా గారి సాక్షిగా, కోట్లాది మంది ప్రజలు అభిమానించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగనన్న సాక్షిగా చంద్రబాబు నాయుడిని మీడియా మిత్రులతో ఒక్కటే అడుగుతా ఉన్నా. నీకు పిల్లలు ఉన్నారు, నీకు ఒక పిల్లోడు లోకేష్ను కూడా అడుగుతా ఉన్నా. నీకు ఒక పిల్లోడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి అంటే చంద్రబాబు నాయుడు గారి భార్యను అడుగుతా ఉన్నా, లోకేష్ భార్యను కూడా అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు, నువ్వు మీ భార్యకి చెప్పు, ఆ అమ్మకు చెప్పు. లోకేష్, మీ ఆవిడ బ్రాహ్మణికి చెప్పు. జోగి రమేష్ ఈ విధంగా చేశాడు అని చెప్పిన తర్వాత సిట్ అధికారులు నువ్వెవడో సిట్ అధికారులు వేసావు కదా, వాళ్ళని పిలిపించి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి భార్య కానీ లోకేష్ కానీ వాళ్ళతో మాట్లాడమను. మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి భార్య కానీ లోకేష్ భార్య కానీ ఒకటే చెప్తుంది, అరే బుద్ధి తక్కువ వాళ్ళరా, 45 సంవత్సరాల పాటు మీకు రాజకీయాల అనుభవం ఉందని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మనకి కుటుంబం ఉంది, జోగి రమేష్కి కుటుంబం ఉంది. వాళ్ళ పిల్లోడిని అన్యాయంగా ఆల్రెడీ రాష్ట్ర నిర్మాణ రంగం 11.97% వృద్ధి రేటుతో రికార్డు స్థాయిలో ముందుకు సాగుతోంది. 4,804 కోట్ల విలువైన 6,612 ఇళ్ల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి.
గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి రంగాల్లో ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలు పారదర్శక విధానాలు ఈ వృద్ధికి కారణమని అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్లలో పెరుగుదలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలపడింది. భవిష్యత్తులో మరిన్ని నిర్మాణ ప్రాజెక్టులు ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని సమాచారం. ప్రభుత్వ హౌసింగ్ స్కీమ్లో రియల్ ఎస్టేట్ చట్టాల సమర్థ అమలు నిర్మాణ రంగానికి ఊతమిస్తున్నాయని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంఐఎం అభ్యర్థి పోటీ చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు పార్టీలు కూడా సిటీని జూబ్లీహిల్స్ రెండింటిని కూడా నిర్లక్ష్యం చేసింది. మనం జూబ్లీహిల్స్ విషయంలో మాట్లాడుతున్నాం కాబట్టి ఈరోజు జూబ్లీహిల్స్లో డ్రైనేజీలు కానీ రోడ్డు వ్యవస్థ కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు ఇంతవరకు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఒక్కటి కూడా ప్రభుత్వ కార్యాలయం లేదు. ఇటువంటి పరిస్థితి జూబ్లీహిల్స్ ఉన్నది. జూబ్లీహిల్స్కు ఒక ప్రణాళికతో జిహెచ్ఎంసీ కానీ ప్రభుత్వం కానీ ఎప్పుడు చేయలేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ చెప్పింది 100 రోజుల్లో దీన్ని స్వరూపం మారేస్తాం, విశ్వనగరం చేస్తాం. అది విశ్వనగరం మారిందా విషాద నగరం మారిందా జూబ్లీహిల్స్ ప్రజలే చెప్పాలి. ఇక్కడ వీళ్ళు కూడా 100 రోజులు యాక్షన్ ప్లాన్ అన్నారు. వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. వీళ్ళు ఈ 2 సంవత్సరాల్లో కూడా వీళ్ళు చేసింది ఏంది? ఈ యొక్క రాష్ట్రానికి చేయలే, జూబ్లీహిల్స్కి కూడా చేయలే. 6 గ్యారంటీలు అన్నారు, 420 ప్రామిస్లు చేశారు వాగ్దానాలు. ఈ 420 గతంలో చట్టం మారింది కాబట్టి 420 కేసులే. ప్రభుత్వం మాట్లాడేదంతా 420 కేసులే. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో జూబ్లీహిల్స్ ప్రజల్ని ఒక్కసారి గమనించాలి, వాళ్ళని కోరుతా ఉన్నాను. ఈరోజు భారతదేశంలో మోదీ గారి ప్రభుత్వము, మోదీ గారు చేసినటువంటి ఏదైతే పనులు ఉన్నాయో వికసిత భారత్ వైపు పోతా ఉన్నాం. అదేవిధంగా మోదీ గారిని మనం ఈరోజు తెలంగాణ ప్రజలు 8 సీట్లు ఇచ్చి వాళ్ళు మమ్మల్ని ఆదరించారు. జూబ్లీహిల్స్ కూడా మనం గెలిపించి ఈరోజు భారతీయ జనతా పార్టీని మీరు గెలిపిస్తే రేపు అసలైనటువంటి ఒక ప్రతిపక్షంగా ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆగడాల్ని ఆపేటువంటి ప్రయత్నం చేస్తాం. బీఆర్ఎస్కి ఓటు వేసినా లాభం లేదు, ఎందుకంటే వాళ్ళు ఆ పార్టీలో ఉంటారా. కల్తీ మద్యం కేసుతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఈ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయని బీజేపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో నేరాలు, అవినీతి అసాధారణమైపోయాయని విమర్శించారు. నారావారి సారా రాష్ట్రాన్ని ముంచేస్తోందని, ప్రజల ఆరోగ్యాన్ని కూడా ప్రమాదంలో నెట్టారని ఆరోపించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ రావు వీడియోలో బహిర్గతమైన విషయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల ప్రమేయాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం వెంటనే సిబిఐ విచారణకు ఆదేశించాలని బీజేపీ డిమాండ్ చేసింది. మళ్ళీ మొన్న గవర్నమెంట్ రాగానే అవన్నీ అయిపోయింది సార్, ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికి ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం. ఆ తర్వాత మన ఏప్రిల్లో 2025 ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారిని కాంటాక్ట్ చేసి మాట్లాడదాం రమ్మంటే నేను మన తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్. టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బదులు చల్లాలి, వాళ్ళకి యాడ్ చేయాలి, మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా, చేశారు కదా, వాళ్ళందరినీ మళ్ళీ పిలిచి జైల్లో పెట్టన్నారు సార్. నేను ఎప్పుడైనా మొత్తం అనుకున్నాను సార్. తర్వాత నేను మా క్లాస్మేట్ జయచంద్ర రెడ్డి తమ్ముడు పిల్లని తెలిసేటప్పటికి చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం, చంద్రబాబు గారిని బ్యాన్ చేయడానికి అక్కడ చేద్దాము. ఇప్పుడు నేను అక్కడ వైన్ షాపులో వాళ్ళకి వచ్చినాయి, వాళ్ళు చేసుకోలేకపోతే నేను తీసుకుంటున్నానని చెప్పి జోగి రమేష్ గారు చెప్పాను సార్. అయితే అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు. నేను అక్కడ లోపల అతను ఉన్న పాలగేశ్వర సిద్ధాన్ని అతను పట్టుకొని అవన్నీ రూమ్ అద్దెకి తీసుకొని వేరే వాళ్ళ పేరు మీద అక్కడ సెటప్ అంతా చేశాను సార్. చేసిన తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెప్పించి అన్నీ రెడీ చేయించు, మందు తయారు చేయడానికి కావాల్సిన స్పిరిట్, లేబుల్, క్యాపులు అన్నీ, దాన్ని కలిపేదానికి కావాల్సిన కెమికల్స్ అన్నీ తెప్పించి బాలాజీ ద్వారా చేశాను సార్. అది ఎప్పటికప్పుడు 1 నెల 2 నెలల్లో ఇది ఇలా అంతా రెడీ చేసి పెట్టండి. రెడీ చేసి ఎప్పుడైతే పెడతారో అప్పుడు మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఎవరు లేని సమయం చూసి దాన్ని గవర్నమెంట్ మీద బొజ్జాలి, నీకు ఏం కాదు, నీకు ఏమైనా ఇబ్బంది అయినా నేను చూసుకుంటాము. నేను బాగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానండి. ఆ ఆర్థిక ఇబ్బందులన్నీ నుంచి తీసేసి మీ ఫ్రెండ్ అక్కడ ఎట్టవో ఆఫ్రికాలో డిస్టరీస్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళిపో, నీకు దానికి కావాల్సిన అమౌంట్ 3 కోట్లుగా మేము సర్దుతాము, నువ్వు అది ఇవన్నీ చెప్పకుండా మామూలుగా ఏం తిరిగినట్టుగా ఉండు, నువ్వు అక్కడికి వెళ్ళి అన్నీ రెడీ చేస్తూ ఉండే ఎవరికి అనుమానం రాకుండా అని చెప్పారు సార్. అదేవిధంగా తిరుగుతూ ఉంటుంది. ఏ నెల నెల అక్కడ కుర్రోడు కూడా వెళ్ళిపోతానంటే
నేను గట్టిగా అడిగాను సార్ ఇబ్బంది అవుతుంది అని అడిగితే మొన్న సెప్టెంబర్ 20వ తారీఖు తర్వాత ప్లాన్ చేద్దాం, నువ్వు మీ ఫ్రెండ్ ఎక్కడున్నాడో కనుక్కో అంటే నేను కనుక్కుంటే ఆఫ్రికాలో ఉన్నానని చెప్పాడు సార్. అయితే నువ్వు కూడా ఆఫ్రికా వెళ్ళిపో, అతనితో టచ్లో ఉండు, నేను పెట్టుబడి పెడతానని చెప్పి కమిట్మెంట్ తీసుకో, నీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, నీకు మేము ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తాం, అమౌంట్ అంతా మీ బ్రదర్ చేస్తాం, మీకు ఎటువంటి పరిస్థితులు ఏమీ ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము, ఎట్లాగో ఇబ్బందులు పడ్డావు కదా, ఎందుకంటే ఇబ్బంది ఏం పడతావు, దాన్ని వెళ్ళిపో, అక్కడైతే నీకు అన్ని రకాలుగా ప్లస్ అయితే నీకు బాగుంటుంది. మాకు కూడా ఇక్కడ గవర్నమెంట్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తే మాకు కూడా కలిసి వచ్చింది, మాకు కూడా మా వైసీపీ గవర్నమెంట్ కూడా కలిసి వచ్చింది అని కొన్ని రకాలు భయపెట్టి కొంచెం డబ్బు ఆస్తి చూపి అన్ని రకాలుగా చేశారు సార్ నన్ను. ఆ తర్వాత లాస్ట్కి ఇంకా 20 నేను టికెట్ బుక్ చేసుకున్నానని చెప్పాను సార్, 24 వెళ్తానికి. అప్పుడు 23 మళ్ళీ ఇంటికి రమ్మన్నాను సార్. ఇంటికి వెళ్ళాను సార్. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ నాయకులు యోగి రమేష్ గారు, యోగి రాము, నాగిరెడ్డి, స్వామి గారు అట్లా ఉన్నారు సార్. ఇంకా అలా పిఏ రాము అందరూ ఉన్నప్పుడు ఒక నిమిషం మామూలుగా మాట్లాడి తర్వాత వాళ్ళందరినీ సెట్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు సార్. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ డిపార్ట్మెంట్ ద్వారా మన సురేష్ ద్వారా ఏలూరు జిల్లా కొల్లేరు ఏరియాలో ఉంటారు సార్. నాకు నారాయణపురం బాగున్నప్పుడు అక్కడ ఫైనాన్షియల్కి వచ్చాను సార్. అతని ద్వారా ఈ డిపార్ట్మెంట్కి అక్కడికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అది రైడ్ చేయించారు సార్. మున్సిపల్ జరుగులో రైడ్ చేయించి అది సిరికంతా పట్టించి గవర్నమెంట్ మీద వ్యవస్థగా మాట్లాడి గవర్నమెంట్ ఏదో తప్పులు చేస్తుంది అని చెప్పి బాగా చేసి చాలా యాంటీ చేసుకొద్దాం ట్రై చేశారు. కానీ చంద్రబాబు గారు పార్టీ నాయకులను సస్పెండ్ చేసేటప్పటికి అంత ఎక్కువ హైలైట్ అవ్వలేదు జనార్దన్ అని చెప్పి మళ్ళీ నాకు కాల్ చేసి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటన సందర్భంగా అభిమానులు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కిరికెర పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న బాలకృష్ణను అభిమానులు నినాదాలతో స్వాగతించారు. ఆయన కాన్వాయ్ ముందు ప్రకటనలు ప్రదర్శిస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. దీనిపై స్పందించిన బాలకృష్ణ అవసరమైనప్పుడు మంత్రి వస్తుంది, ఓపిక పట్టండి అంటూ అభిమానులను సముదాయించారు. ప్రజాసేవే తన ప్రధాన లక్ష్యమని, హిందూపుర అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని తెలిపారు. అభిమానుల ప్రేమ, మద్దతు తనకు బలాన్నిస్తోందని అన్నారు. మంత్రి పదవి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టులో వరద ఉధృతి భారీగా పెరిగింది. ఎగువన ఛత్తీస్గఢ్ తో పాటు స్థానికంగా కూడా భారీ వర్షాలు కురవడంతో జలాశయానికి పెద్ద ఎత్తున నీరు చేరుతోంది. దీంతో అధికారులు 11 గేట్లు ఎత్తి 21,076 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. తాలిపేరు, పగిడివాగు, రోటింతవాగు, చింతవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టు వద్ద వరద పరిస్థితిని ఏఈ సుమన పర్యవేక్షిస్తున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. వరద ప్రభావిత గ్రామాల్లో నిఘా కొనసాగుతోంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణను బుల్డోజర్లతో విధ్వంసం చేసిన కారును ప్రజలు తిరస్కరించారని అన్నారు. కంటోన్మెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఎలా గెలిపించారో జూబ్లీహిల్స్ లో కూడా అలాగే ప్రజలు విజయం అందిస్తారని పేర్కొన్నారు. హరీష్ రావు ఎంత సెంటిమెంట్ చూపించినా ప్రజలు ప్రభావితం కాబోరని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ లో ప్రజలు కాంగ్రెస్ ను కోరుకుంటున్నారని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధి ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. బుల్డోజర్ వద్దు, వాళ్ళకి కావాల్సింది చెయ్యి అని తెలిసింది. మిస్టర్ హరీష్ రావు గారు, మీరు మీ బామ్మార్ది గారు ఎంత ప్రచారం చేసినా మీకు ఒరిగేది ఏమీ లేదు. మొన్న హైదరాబాద్లో జరిగిన కంటోన్మెంట్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని ఎట్ట గెలిపించారో ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు చేసిన బుల్డోజర్ పాలన, మీరు చేసిన విధ్వంసాన్ని ఇంకా తెలంగాణ ప్రజలు కోరుకోరు. అంతా మీరు భ్రమపడుతున్న పరిస్థితి ఉన్నది. సానుభూతితో ఓట్లు పడతాయి అనుకున్నా కూడా గతంలో సాయన్న లాంటి ఒక మంచి నేత కూతురు దగ్గరనే మీరు పెట్టే నాయకుడు పనికిరాడని కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. ఇలా గోపీనాథ్ గారి దగ్గర కూడా మీరు సెంటిమెంట్ వర్కౌట్ అయిద్దని ఒక ప్రయత్నం చేసినా ఇలా కాంగ్రెస్ను జూబ్లీహిల్స్లో ప్రజలు కోరుకుంటున్న మాట వాస్తవం. కాబట్టి మీరు ఎన్ని సెంటిమెంట్ రెచ్చగొట్టినా లేకపోతే ఇట్లాంటి స్టేట్మెంట్లు ఏమి ఇచ్చినా మిమ్మల్ని ప్రజలు పట్టించుకోరనే అంశం మీకు తెలిసేంత వరకు మిమ్మల్ని మేము ఏం చేయలేము. ఎందుకంటే ఇంకా మీరు భ్రమల్లో ఉన్నారు. మీరు ప్రతిపక్ష హోదాల్లో కూడా లేరు. ఉనికిలోనే లేని పరిస్థితుల్లో మీరు జూబ్లీహిల్స్ ఎన్నిక గెలుస్తామనే ఒక భ్రమల్లో ఉండడాన్ని బయటికి రావాలని హరీష్ రావు గారికి హితం. మాజీ జనసేన నాయకురాలు వినూత కోట డ్రైవర్ రాయుడు వీడియోపై టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్పందించారు. ఆ వీడియో ఏఐ సాంకేతికతతో రూపొందించి ఉండొచ్చని లేదా చనిపోవడానికి ముందు భయపెట్టి తీసి ఉండవచ్చని తెలిపారు. ఒకవేళ అది నిజమైన వీడియో అయితే రాయుడుపై ఎన్ని చిత్తహింసలు జరిగాయో ప్రశ్నించారు. కోట దంపతులు క్రిమినల్ మెంటాలిటీలతో ఉన్నారని విమర్శించారు. 2019 ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాని వారిపై తాను ఎందుకు డబ్బులు ఖర్చు చేస్తారని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో కూడా వారు కూటమి విజయానికి పనిచేయలేదని వ్యాఖ్యానించారు. వినూత కోట కుటుంబం చేస్తున్న ఆరోపణలు పూర్తిగా రాజకీయ నాటకం మాత్రమేనని అన్నారు. ఈ వీడియో ఏఐయా మాఫ్డా లేకుంటే వీళ్ళు ఎవరైతే అతను హత్య చేశారో దాని ముందర వీడియో తీసి మిమ్మల్ని వదిలేస్తాం కాబట్టి ఈ వీడియో చెయ్యి అని చెప్పి బెదిరించి వీడియో తీసిన తర్వాత హత్య చేయడం జరిగిందా? పోనీ ఆ రాయుడు అనేటోడు బతుకుంటే అన్నా అతన్ని పిలుచుకొచ్చి కూర్చొని మాట్లాడి ప్రజల సమక్షంలోనే ఇది తేల్చుకునేటోళ్ళం. కానీ ఇక్కడ విడ్డూరం ఏమైందంటే ఈ హత్య జరిగి దగ్గర 2 నెలలు కావస్తూ ఉంది. వీరు జైలు కూడా పోవడం జరిగింది. వీళ్ళు బెయిల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో అనేది రిలీజ్ చేయడం దాంట్లో వీళ్ళ అంతరాయం క్లియర్గా అర్థమైపోతాం. ఒక సింపతి తెచ్చుకోదానికో లేకుంటే కష్టపడి గెలిచి ఈరోజు మంచి పేరు తెచ్చుకొని శ్రీకాళహస్తిని అభివృద్ధి చేస్తున్న నా మీద బుడద జల్లదానికో చేస్తున్నారని చెప్పి ఒక క్లియర్ కట్ సంగతి తప్ప దీంట్లో వాళ్ళ డ్రైవర్తో నాకు డిపాజిట్లు కూడా గెలవని వాళ్ళతో ఆ రోజు మాకు వాస్తవాన్ని ఈ రోజు వరకు కూడా నేను ఆవిడతో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఎలక్షన్స్ ముందర కూడా. కానీ ఏ రోజు కూడా ఈ రోజు వరకు ఆమెను సస్పెండ్ చేసిన తర్వాత కూడా ఆమె మర్డర్ అయిన తర్వాత కూడా వాళ్ళు మర్డర్ చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా నేను ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టలేదు. ఏ రోజు వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడలేదు. ఏ రోజు గురించి కూడా ఒక కూటమి ప్రభుత్వంలో మనం సర్దుకొని పోవాలా, జాగ్రత్తగా ఉండాలా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని చెప్పి మా నాయకులు చెప్పారు. కాబట్టి ఏ రోజు కూడా నేను ప్రెస్ మీట్ పెట్టలేదు, ఏ రోజు మాట్లాడలేదు. కానీ ఈ రోజు మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఆ రోజు అసలు ఆవిడ మా కోసం పనిచేసింది ఆ కూటమి ప్రభుత్వంలో. ఏ రోజు కూడా వచ్చి మా కోసం పనిచేయలే. ఆఖరికి వాళ్ళ దగ్గర పనిచేసే జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టింది ఆవిడ. మేము వెళ్ళి ఇంటికి వెళ్ళి మా తల్లి కావచ్చు, మా భార్య కావచ్చు, ఇంటికి వెళ్ళి ఓటు అడిగేదానికి పోతే ఓటు అడిగి పనిచేయమని చెప్పేదానికి పోతే కనీసం ఇంట్లో కూడా రానిలే. ఏ రోజు కూడా చెప్పలేదు బాధ మీద. మా అమ్మగారు వాళ్ళ నాన్నగారు 40 సంవత్సరాలు మినిస్టర్కి పనిచేశారు, 40 సంవత్సరాలు ఎమ్మెల్యేకి పనిచేశారు, 20 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు.
మా నాన్నగారు మంత్రిగా పనిచేశారు. తర్వాత మేము వచ్చాం 3rd జనరేషన్. ఇంత చరిత్ర ఉండి మా అమ్మను కూడా పోతే లోపల కూడా గేట్ లోపల రానికుండా చేసిన ఆ రోజు ఈరోజు ఇంకా బాధాకరమైన విషయం. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఇలాంటి చెత్త రాజకీయాలు చేస్తే మాత్రం డెఫినెట్గా ఎవరిని వదిలే పరిస్థితి ఉండదు. డెఫినెట్గా దీని మీద మాల సామాజిక వర్గానికి 5% రిజర్వేషన్లు ఇచ్చి 22వ రోస్టర్ అమలుతో నష్టపోయామని మాల సంఘాల జేఏసీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ నిరసనను తెలియజేయడానికి 200 మంది నామినేషన్ వేస్తామని ప్రకటించారు. తమ హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని, ప్రభుత్వం వెంటనే అన్యాయాన్ని సరిదిద్దాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లలో అసమానతలు కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ప్రారంభిస్తామని హెచ్చరించారు. మాల వర్గానికి న్యాయం జరిగే వరకు తాము వెనక్కి తగ్గబోమని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య మార్గంలోనే తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. 22వ రోస్టర్ ఇవ్వడం వల్ల మేము అన్ని కులాల కన్నా అభివృద్ధి చెందినటువంటి వాళ్ళుగా చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు జూబ్లీహిల్స్ ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ మా ప్రజాస్వామికమైన డిమాండ్ ఈ 58 కులాలకు రిజర్వేషన్లు కావాలని, ముఖ్యంగా గ్రూప్ 3లో ఉన్నటువంటి మాల సామాజిక వర్గానికి రిజర్వేషన్ దూరం చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ప్రజాస్వామికమైనటువంటి ఉద్యమంలో భాగంగా ఓటు అనేటువంటిది చాలా క్రియాశీలకమైన పాత్ర పోషించింది అనే విషయం మీకు తెలుసు. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంతో ఉన్న మేము జూబ్లీహిల్స్ సెలక్షన్ లో దాదాపుగా 200 మంది మీ నామినేషన్ వేయబోతున్నామనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాం. నిర్మాత బన్నివాసు తనపై చేస్తున్న ఆరోపణలకు గట్టి సమాధానం ఇచ్చారు. తొక్కితే పడిపోతాడు అనుకునేవారు తప్పులో ఉన్నారు. నా వెంట్రుక కూడా పీకలేరని వ్యాఖ్యానించారు. ఎవరి ఒత్తిడి బెదిరింపులు తాను భయపడనని స్పష్టం చేశారు. బనివాస్ పడిపోతాడు, ఇక్కడ ఏదో తొక్కితే బనివాస్ పడిపోతాడు అనుకుంటున్నారేమో. నా ఇంట్రుక నేను చెప్తున్నా కదా, నా సంస్కారం ఎంతదంటే నేను ఇంకో ఇంట్రుక కూడా తీసేవచ్చు, కానీ తల మీద ఇంట్రుకే తీసిస్తున్నాను. నా సంస్కారం అలాంటిది. ఎందుకంటే నేను అంతకన్నా కూడా ఎక్కువ వీటి గురించి ఆలోచించను. మై జర్నీ ఎప్పుడు కూడా నేను పరిగెడుతూనే ఉంటాను. ఎంతమంది ఏం చేసినా కూడా నేను పరిగెడుతూనే ఉంటాను. ఎందుకంటే పరిగెడతంలోనే నా విన్ అనేది ఉంటుందని నాకు తెలుసు. నేను నీ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నేను ఎక్కడ ఆగిపోతానని కూడా నాకు తెలుసు. సో పెద్ద మీ గురించి ఏం ఆలోచించట్లేదు. మీరు ఎన్ని ట్రోలింగ్స్ చేసినా ఏం చేసినా చేసుకోండి. అండ్ ఆ ట్రోలింగ్ చేసుకునే వాళ్ళు కూడా చెప్తున్నాను నేను, కొంచెం డబ్బులు ఎక్కువ తీసుకోండి చేసేటప్పుడు. ఎందుకంటే మీ పాజిటివ్ ఎనర్జీని అంతా తీసుకొచ్చి నెగిటివ్గా పెట్టి ఒకరిని తిడటానికి మీరు అంత చీప్గా ఇవ్వద్దు. ఇట్స్ వెరీ కాస్ట్లీ. పొగుడుతానికి తక్కువ తీసుకోవచ్చు, కానీ అవతలను తిడటానికి మాత్రం ఇప్పుడు ఎక్కువ తీసుకోవాలి. అవతలలో మీ ఎనర్జీని నెగిటివ్ ఎనర్జీగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి బాగా డబ్బులు తీసుకోండి. అలాగే బాగా ప్రిపేర్ అయి ఉంటారు కూడా. సినిమా రిలీజ్ అయినప్పుడు నెగిటివ్ కామెంట్స్ బాగా వేయాలి, లేదా నెగిటివ్ ట్రోలింగ్స్ బాగా చేయాలి, లేదా నెగిటివ్ రివ్యూస్ బాగా చేయాలని వెల్కమ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BB9 న్యూస్.